జై శ్రీమన్నారాయణ. అడియన్ వెంకట రామానుజదాసన్. అందరి భగవద్బంధువులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి నుంచి ఇంక నుంచి వ్రతాలు ప్రారంభించే వాళ్ళందరికీ అభయప్రదంగా ఉండాలని, వాళ్ళకి విఘ్నాలు తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ ఏకాదశి ఉపవాసంలో ఉన్న భాగవతులందరికీ చిన్న విరామం లాంటి దాన్ని అందించాలని స్వామివారి ఆదేశం. పెరుమాళ్ళు అనేక అవతారాలు ఎత్తాడు కదా. అవతారాల్లో అతి ముఖ్యమైన అవతారం ఏంటి? ఒకటి నృసింహావతారం. నృసింహావతారం లేని ఆలయము, నృసింహావతారం విగ్రహాలు లేని ఆలయాలు, వైష్ణవాలయాలు ఉండవు. అలాంటి ఆలయాలకు అసలు వెళ్ళకూడదు కూడా. లేని నృసింహస్వామి ఆలయం ఏదైనా ఉంటుందా? తిరుమల, అహోబిలము, ఎలాంటి చోట్ల ఎన్ని చోట్లకు వెళ్ళినా నరసింహస్వామివారి దర్శనం ఇస్తూనే ఉంటారు. మన ఆగమాల్లో కూడా నరసింహస్వామివారు 22 రూపాయలు చెప్పారు. అయితే నరసింహస్వామి రావడానికి కారకుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? ప్రహ్లాదుడు, ప్రహ్లాద ఆళ్వారు, ప్రహ్లాద మహారాజు. భగవంతుడితో పెట్టుకుంటే ఎలా నాశనం అవుతావు, భగవంతుడిని పట్టుకుంటే ఎలా బాగుపడతాము. భగవంతుడితో పెట్టుకుంటే ఎలా నాశనం అవుతాము, భగవంతుడిని పట్టుకుంటే ఎలా బాగుపడతాము అనేది ప్రహ్లాదుడి యొక్క కథ మనకు తెలియజేస్తుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి తండ్రి. హిరణ్యకశిపుడు రాక్షసుడు. రాక్షసులు అన్నాక ఊరుకుంటారు కదా, తీట ఎక్కువ వాళ్ళందరికీ. వాడు తమ్ముడిని నరసింహస్వామి, వరాహస్వామి, వరాహ పెరుమాళ్ళు, ఆదివరాహస్వామి హతమార్చాడు. దవడలు పగలగొట్టి చంపేశాడు. ఈయన ఊరుకుండకుండా రివెంజ్ ప్లాన్ వేశాడు. రివెంజ్ ప్లాన్ వేసిన వాడు వెళ్ళి డైరెక్ట్గా తలపడాలిగా. తలపడు. తపస్సులు చేస్తారు, బ్రహ్మను లేంటి రుద్రుడు వచ్చి వరాలిస్తారు. వెళ్ళి వైష్ణవుని కొట్టడం, వైష్ణవుని చంపటం, వైష్ణవుని బాధించడం, ఇదే అలవాటు వీళ్ళకు. అది ఇప్పటికీ ఉంది. నారాయణుడితో నేరుగా తలపడే ధైర్యం ఎవరికీ లేదు. వైష్ణవుల్నే చంపుతారు, వాళ్ళనే ఇబ్బంది పెడతారు. ఈ శాడిజం అనేది అప్పటి నుంచి ఉంది మనకు. నేరుగా కొట్టలేని వాడు వెనకల నుంచి కొడతాడన్నట్లు విష్ణు భక్తుల్ని చంపటము, విష్ణు ఆలయాలను ధ్వంసం చేయడము. పరమ వైష్ణవ ద్వేషి, విష్ణు ద్వేషి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అతనికి తిక్క కుదరాలి కాబట్టి నారాయణుడు వేసిన నాటకం ఏమిటి అంటే, ఒక లీల ఏమిటంటే, మనకేది నచ్చదో భగవంతుడు మనల్ని అందరిలో ముంచి లేపుతాడు అన్నట్లు హిరణ్యకశిపుడికి పోయి ఒక మహావిష్ణు భక్తుడే పుత్రుడుగా పుట్టాడు. భాగవతుడు. ఎవరు? ప్రహ్లాదుడు. పుట్టిన ప్రహ్లాదుడు ఊరుకుంటాడా? నిత్యము నారాయణ జపము, నారాయణ స్మరణ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే? సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యం అనేది ఎంత ముఖ్యమైనది అనేది మనకు నరసింహస్వామి వారి అవతారంలో తెలుస్తుంది. ప్రహ్లాదుడికి నారద మహర్షి ఎన్నో ఉపదేశాలు చేస్తారు. నారాయణుడికి గొప్పతనం, అసలు నారాయణుడు ఎంతటి గొప్పవాడు, నారాయణుడికి సమానుడు ఎవడు లేడు, నారాయణుడిని పట్టుకుంటే మనం ఎలా తరిస్తాము అని చెప్పి. ఎందుకు పోయి ప్రహ్లాదుడికి చెప్పాలంటే, నారదుడు ఏమి సామాన్యుడుగా, నారదుడు స్వయం నారాయణుడే. నారదుడిలో వచ్చాడు. నారద మహర్షి ప్రహ్లాదుడికి చేసిన ఉపదేశాలు, నారాయణుడు ఎంత బలమైన ఉపదేశం చేస్తుంటే నారద మహర్షి నారద మహర్షి యొక్క ప్లానింగ్ని మనం అభినందించాలి. ఆయన యొక్క గురువు తత్వాన్ని మనం అభినందించాలి. నారదుడు ప్రహ్లాదుడికి చేసిన ఆ ఉపదేశం కరెక్ట్గా, కట్టె విరగకుండా పాము చావడం ఎలాంటిది అంటే, హిరణ్యకశిపుడిని చంపాలంటే ప్రహ్లాదుడు విష్ణు భక్తుడే అయి తీరాలి. ప్రహ్లాదుడి వల్లనే హిరణ్యకశిపుడి యొక్క వధ సాధ్యము, ఏంటంటే అసాధ్యము. అతని అంతం ప్రహ్లాదుడి చేతిలోనే ఉంది. ప్రహ్లాదుడికి ఉపదేశం చేసి నారాయణ భక్తిని ప్రహ్లాదుడే మూర్ఖులేదు. ఆయనకి స్వార్థం అనేది లేదు. ప్రహ్లాదుడికి ప్రహ్లాదుడు రాక్షసుడే కాదు. నన్ను అడిగితే ఆయన అలా పిలవకూడదు కూడా. ఇప్పటికీ రాక్షసుడిలా పుట్టినప్పటికీ గుణము పరమ సాత్వికము, పరమ దయానువు, పరమ భాగవతుడు ప్రహ్లాదుడు. అయితే ప్రహ్లాదుడు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు
హిరణ్యకశిపుడు ఏం నేర్చుకున్నావు గురుకులంలో అని అడిగితే, ఈ ప్రపంచంలో అందరికంటే నారాయణుడు గొప్పవాడు నేను చెప్పి నేర్చుకున్నా అన్నాడు. హిరణ్యకశిపుడికి మైండ్ బ్లాక్ అయ్యింది. అరే ఇదే ప్రపంచంలో వైష్ణవుల్నే లేకుండా చేద్దాం అనుకున్నాను నేను, ప్రపంచం మొత్తంలో వైష్ణవాన్ని అంతం చేద్దాం అనుకున్నాను నేను, వైష్ణవుల మీద కక్ష కట్టిన వాడిని నేను, విష్ణువు ఎక్కడున్నా తరిమి తరిమి కొట్టి కొడదాం అనుకున్నవాడిని నేను, నా ఇంటి ఇంతటి విష్ణు భక్తుడా చెప్పి హిరణ్యకశిపు ఆశ్చర్యపోయాడు. ప్రహ్లాదుడు నారాయణ నమ్మ ఆపడు. ఆపు బాబు అని చెప్పి హిరణ్యకశిపుడు అన్నాడు. ప్రహ్లాదుడు అసంభవం అన్నాడు. ఇంకా అప్పటి నుంచి మొదలైంది గొడవ. ప్రహ్లాదుడిని చంపించాలని చెప్పి చిన్న పసిబాలుని, మూర్ఖుడు సిగ్గులేదు, ఇంత చిన్న పసిబాలుని చంపించాలని చెప్పి బల్లాలతో పొడిపిద్దామని, పాములతో కరిపిద్దామని, చెల్లెలతో తగలబెడదామని ఎన్ని ప్లాన్లు వేసినా నారాయణుడు కాపాడుతూనే వచ్చాడు. భగవంతుడిని ఎప్పుడూ భక్తుడు పట్టుకొని ఉంటే భగవంతుడు భక్తుడిని వదలడు, భక్తుడు భగవంతుడిని అసలుకే వదలడు. భగవంతుడు పెరుమాళ్ళు శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుడిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఎక్కడో పరమపదంలో ఉన్న పెరుమాళ్ళు భూలోకంలో ఉన్న హిరణ్యకశిపుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. అయితే ఈ హిరణ్యకశిపుడు బయటికి గెంటేశాడు రాజ్యంలో నుంచి. అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రహ్లాదుడు నారాయణ జపం చేసుకుంటూ అడవిలో వెళ్తున్నప్పుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది మనకు విష్ణు పురాణంలో పరాశర మహర్షి అత్యంత గొప్పగా వర్ణిస్తారు. విష్ణు పెరుమాళ్ళు ఆయనకు ప్రత్యక్షం కావడము, మాట్లాడడం, ఇద్దరు సంభాషణ రావడం, ప్రహ్లాదుని పట్టుకోవటము, హత్తుకోవడము, ఎత్తుకోవడం, లాలించడము, పాడించడం, ఇలాంటివన్నీ నారాయణుడు చేస్తాడు. అయితే ఆ తర్వాత నారాయణుడు ఒక మాట చెప్తాడు, ప్రహ్లాద నువ్వు ఎందుకు వచ్చావు నీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇద్దరికి తెలుసు, మన ఇద్దరి సంగతి ఏంటో. కానీ ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, అతనికి అర్థం కావాలి అసలు ఇదేంటి అని చెప్పి, నువ్వు తిరిగి రాజ్యానికి వెళ్ళు, నువ్వేం చేయాలో నీకు ఆల్రెడీ తెలుసు, మన ఇద్దరం మాట్లాడుకుని నీకు గుర్తుంది కదా, వెళ్ళు అని. ప్రభువు మాట ఎవరు కాదంటారు. మళ్ళీ తిరిగి రాజ్యానికి వెళ్ళాడు. చావు తనకు వస్తుందన్నాక నారాయణుడు ఉన్న ధైర్యం, ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ప్రహ్లాదుడు ఆయన ధైర్యం చూడండి. అసలు 10 ఏళ్ల పిల్లోడు ఇంత ధైర్యంగా అసలు రాక్షసుడి ముందుకెళ్ళి మళ్ళీ హరి హరి అంటూ నించున్నాడు. హిరణ్యకశిపుడికి ఒళ్ళు మండిపోతుంది రోజు రోజుకి. హిరణ్యకశిపుడికి నిద్ర పట్టడం లేదు అసలు. రాత్రి అసలు గుండెదడ పట్టుకుంది, అసలు చిరాకు వస్తుంది అతనికి. ప్రహ్లాదుడు సభలోకి వెళ్ళి మళ్ళీ హిరణ్యకశిపుడి ముందు అదే మాట అంటున్నాడు. హిరణ్యకశిపుడు కోపం వచ్చి ఇంకా అంతిమయాత్రకు సిద్ధమయ్యాడు హిరణ్యకశిపుడు. ఇంకా లేచి ఇంక చాలే కానీ ఇంకా నీ సంగతి తేలుస్తానని చెప్పి తీసుకెళ్ళి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి సంభాషణ వచ్చింది. నీ హరి ఎక్కడున్నాడు అసలు, చూసావు నన్ను చూసి భయపడి ఎక్కడెక్కడో పారిపోయి తిరుగుతున్నాడు, ఎక్కడ ఏమి ఇద్దరు ఏమన్నా మాట్లాడుకుంటున్నారని నాకు చెప్పు, ఎక్కడుంటాడు ఆయన హరి, అసలు ఏంటి అసలు, నిన్ను ఖచ్చితంగా ఏదో శక్తి కాపాడుతుంది అయితే నాకు తెలుసు, శక్తి ఏంటి అసలు, నువ్వు మామూలుడు అయితే కాదు, ఏంటి నువ్వేమన్నా మాయగాడివా ఏమన్నా, ఏమన్నా మాంత్రికుడు ఏమన్నా, అసలు నిన్ను కాపాడుతున్న శక్తి ఏది ఉందో ఆ శక్తిని విలువ అన్న. అప్పుడు ప్రహ్లాదుడు ఆ శక్తి, నన్ను కాపాడుతున్న శక్తి ఏదైతే ఉందో అది కూర్మావతారం దాల్చి దేవతల్ని కాపాడింది, మత్స్యావతారం దాల్చి వేదాల్ని కాపాడింది, వరాహావతారం దాల్చి నీ తమ్ముడిని చంపింది, ఆ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది, ఆ శక్తి సకల దేవతల శక్తిని ప్రసాదిస్తుంది, ఆ శక్తికి మించిన శక్తి ఇంకొకటి లేదు, ఆ శక్తి నారాయణ శక్తి. ఇవి ప్రహ్లాదుడు అన్నాడు. హిరణ్యకశిపుడికి చిన్నపిల్లోళ్ళే ఏదేదో వాగుతుంటాడులే అనుకున్నాడు. ప్రహ్లాదుడు ఒక మాట అంటాడు, తండ్రి చిన్నోడినైనా ఒక పెద్ద మాట చెప్తాను వినండి, నారాయణుడు గురించి మీరు ప్రపంచమంతా ఎత్తుకారు కానీ మీలో మీరు వెతుక్కోవడం మర్చిపోయారు. ఇప్పుడు జనాలందరూ చేస్తున్న తప్పు ఇదే తండ్రి, బయట సమాజంలో జనాలు దేవుడిని ఎక్కడో వెతుకుదామని చెప్పి వెళ్తున్నారు కానీ వాళ్ళని వెతుక్కోవడం లేదు. మీలోనే ఉన్నాడు నారాయణుడు, ఆ శేషనాగుని తీసుకొని వచ్చి మరి మీ గుండెల్లో పెట్టుకొని నిద్రపోతున్నాడు అని చెప్పండి. హిరణ్యకశిపుడు కొంచెంసేపు అలా కన్ఫ్యూజన్తో చూసి ప్రహ్లాదుడితో అంటాడు, ఓహో అవునా, అంటే నారాయణుడు ప్రపంచం మొత్తం ఉన్నాడని చెప్పి వింటున్నావు కదా.
అయితే మరి నీ నారాయణుడు ఎక్కడున్నాడు నువ్వు చెప్పగలవా అని చెప్పి అడిగితే, నేను ఎతకలేకపోయాను, నువ్వు చెప్తావేమో అని ఆశిస్తున్నా అన్నాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు, కష్టపడాల్సిన పని ఉంది తండ్రి, నారాయణుడు అక్కడ లేడు ఇక్కడ లేడు ఎక్కడా లేడు అని చెప్పి నువ్వు అంటున్నావు, నువ్వు అన్నీ ప్రతి చోట నారాయణుడు ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, వెతుక్కో అని చెప్పన్నా. సారు హిరణ్యకశిపుడు ఊరుకుండకుండా, అవునా, నారాయణుడు మొత్తం సర్వవ్యాప, అయితే ఈ మొత్తం సభలో మండపంలో ఓ పిల్లర్ని చూపించి, ఓ స్తంభాన్ని చూపించి, ఇదిగో ఈ స్తంభం చూసావా ఇంత లావుగుంది, ఇందులో నీ నారాయణుడు ఉన్నాడా అని చెప్పన్నా. తీట రాక్షసులకి. అంటే వీళ్ళందరూ ఏంటి అంటే వెళ్తూ 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 పోయిపోయి దాంట్లోనే పడాలన్నట్లు పోయిపోయి మృత్యువునే ఎత్తుక్కుంటుంటారు. స్తంభంలో ఉన్నాడా అని చెప్పి హిరణ్యకశిపుడు అడిగాడు. ప్రహ్లాదుడు నుండి నిస్సంశయంగా, కన్ఫ్యూజన్ లేకుండా, చాలామందికి ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఉన్నాడో లేదో ఉన్నాడు, అందులోనూ ఉన్నాడు, అందులోనూ ఉన్నారు ఆయన అని చెప్పన్నాడు. మనోడు ఊరుకుండకుండా తీసుకెళ్ళి పగలకూడదామని ట్రై చేశాడు. ఇతనికి ఛాన్స్ ఇవ్వడం నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి ఆయన తల సత్యయుగాన్ని దాక్కుతుంది, కాళ్ళు పాతాళానికి దాక్కుతుంది, అంత పెద్ద స్వరూపాన్ని ధరించాడు. అనేక భుజాలు, అనేక చేతులు, అనేక కళ్ళు, భయంకరమైన ఉగ్ర రూపం, సగం మనిషి సగం సింహం, పదులైన గోళ్ళు, బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఒక తేజస్సు, దివ్యమైన తేజస్సు, నిప్పులు జ్వాలలు గురిపిస్తూ స్తంభాన్ని చీల్చాడు. స్తంభాన్ని చీల్చిన అద్భుతమైన ఘట్టం అది. ఆయనలోంచి వెలువడుతున్న శక్తి హిరణ్యకశిపుడు తెలుస్తుంది, ఆ శక్తి తగులుతుంది ఆయనకు, ఆ శక్తి గాలిలా. ఆ శక్తిని హిరణ్యకశిపుడు ఫీల్ అవ్వగలుగుతున్నాడు. శక్తిని నరసింహోపాసకులకు తెలుసు, ఆ శక్తి ఎలా ఉంటుంది, దాని శక్తి, తేజస్సు, వీర్యం ఎలా ఉంటుందో మనకు తెలుసు. నరసింహోపాసన చేస్తే అమోఘమైన శక్తి వస్తుంది మనకు. ఆయన ఎంత శక్తివంతుడు, అసలు శక్తికి ప్రధాన నిదర్శనం నరసింహస్వామి వారు. ఉగ్రంగా, ఉక్రోషంతో, ఆ ఉగ్రత్వము హిరణ్యకశిపుడిని చంపాలని చెప్పిన కారణంతో కాదు వచ్చింది, బాధ నుంచి వచ్చింది ఆ ఉగ్రత్వం. భక్తుల్ని పీడించి 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 ఆ బాధ, భగవంతుడి ఆ బాధ కోపంలో వచ్చింది, అందుకే తగ్గలేదు అది. హిరణ్యకశిపుడిని ఉద్దేశించి గురువు ఒక మాట అన్నాడు, శుక్రాచార్యుడు. అయ్యా అయ్యింది, అది అయిపోయిందిలే బాబు, ఆయన వచ్చాడు కదా, ఇంకా ఆయన వచ్చాడంటే ఇంక కథ క్లైమాక్స్కి వచ్చినట్టే, వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో, ఇంకా కనీసము ఆయన కాళ్ళు పట్టుకుంటూ వదిలేస్తాడు అని చెప్పన్నాడు. మనోడు వినలేదు, వినకుండా నేను యుద్ధానికి దిగుతా అన్నాడు. గురువుని ఆ పోతే పొంగ నీ కథ అర్థమైందిలే అని చెప్పి ఈ యుద్ధం మొదలైంది. ఇద్దరికి భీకరంగా యుద్ధం జరిగింది. హిరణ్యకశిపుడు చేసేది ఏం లేదు, ఎవరు అక్కడ అవతలు ఉండేది ఎవరు? సకల శక్తులకు అధిపతి ఆయన, సకల లోకాలకు అధిపతి, జగత్పతి, పరమాత్మ, సదా విష్ణువు, శ్రీమన్నారాయణ పెరుమాళ్, అందరికన్నా గొప్పవాడు. ఆయన ముందు వీడు నిలవగలడు? ఒక క్షణమన్నా ఓడిపోయాడు, నేల కొరిగాడు. నరసింహస్వామి ఎత్తుకొని తీసుకెళ్ళి ఇంకా గడప దగ్గరికి తీసుకెళ్ళి వరదానాన్ని గుర్తు చేసి తన చేతి గోళ్లతో హిరణ్యకశిపుడు యొక్క నాభి ప్రాంతాన్ని చీల్చి పేగులు తీసి మెళ్ళలోకి వేసుకున్నాడు. ఆ తర్వాత తీసేసిన తర్వాత ఉగ్రత్వం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు దేవతలందరూ ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి ఆయన శాంతపరిచో అన్నారు. ప్రహ్లాదుడు ఆయన శాంతపరిచి స్తుతించాడు. చివరికి నరసింహస్వామి వారు నారాయణుడు యొక్క స్వరూపాన్ని ధరించి ప్రహ్లాదుడిని ఎత్తుకొని లాలించి ఒళ్ళు కూర్చోబెట్టుకొని లక్ష్మీ సమేతుడుగా అనేక ప్రాంతాల్లో వెలిశాడు. అయితే సజ్జన సాంగత్యం అనేది ఎంత ముఖ్యమైనది అయితే, ఈ హిరణ్యకశిపుడు అనేవాడు ప్రహ్లాదుడు చెప్పిన ఉపదేశాలకు ఒక నిమిషం పాటు విని విష్ణుభక్తి కలిగింది అతనికి. విష్ణుభక్తి కలిగి ఒక క్షణం విష్ణుభక్తుడిగా మారిపోదాం అనుకున్నాడు. అంటే ప్రహ్లాదుడి యొక్క సజ్జన సాంగత్యం ఎంత ముఖ్యమైనది ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. ఒక క్షణం అలా మారిపోయి, ఒక క్షణం అలా వచ్చింది, ఒక థాట్ వచ్చింది. మళ్ళీ మొబ్బు దిగదు కదా గట్టిగా, మొబ్బు గమ్మేసుకొని మళ్ళీ ఇదంతా ఏముందిలే, నీ చేసేదా ఇంకా అయిపోయింది, ఏదో అయ్యింది, ఏదో చేద్దామని అనుకున్నాడు. ఫెయిల్ అయిపోయాడు అల్టిమేట్గా. హిరణ్యకశిపుడు ఫెయిల్ అయిపోయాడు అల్టిమేట్గా. సో నరసింహస్వామి విన్నర్ అయిపోయాడు. నరసింహస్వామి గెలిచాడు, ప్రహ్లాదుడు గెలిచాడు అన్నమాట. సో
తర్వాత ప్రహ్లాదుడికి రాజ్యాభిషేకం. ఇది కూడా అద్భుతమైన ఘట్టం నిజంగా. ప్రహ్లాదుడికి రాజ్యం ఇవ్వడం, ప్రహ్లాదుడు మహారాజు అవ్వడం, అతనికి విరోచనుడు అనే పుత్రుడు పుట్టడం, తనకు బలిచక్రవర్తి పుట్టడం. బలిచక్రవర్తి ఇంకో మహానుభావుడు. మహనీయుల వంశంలో మహనీయులు పుడుతూ వస్తారు మనకు. ప్రహ్లాదుడు తిరిగి విష్ణు భక్తిని స్థాపించాడు, వైష్ణవాన్ని స్థాపించాడు తిరిగి ప్రహ్లాదుడు. వైష్ణవం విరాజిల్లింది ప్రహ్లాదుడి పాలనలో, విరోచనుడు బలిచక్రవర్తి పాలనలో. రాక్షసులైనా కానీ అందరూ శాంతించి అందరూ సుఖ సంతోషాలతో మెలిగిన పవిత్రమైన కాలం. ఇట్స్ గోల్డెన్ ఎరా నిజం చెప్పాలంటే భూలోకంలో. ప్రహ్లాదుడు పాలించిన సమయము, రాముడు కృష్ణుడు వీళ్ళందరూ పాలించిన సమయం గోల్డెన్ ఎరా అసలు. ప్రహ్లాదుడు పాలించిన సమయంలో రాక్షసులు కూడా దుర్మార్గ పనులన్నీ ఆపేసి అందరూ కరెక్ట్గా సక్రమంగా ఉన్నారు. అది ప్రహ్లాదుడు గొప్పతనం. అంటే నారాయణ భక్తి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది చూడండి. ఒక్కడ నారాయణుడు భక్తుడైనందుకు సకల రాక్షసులు అందరూ కూడా మారిపోయారు. నిజానికి గాథంతా ఎందుకు జరిగింది? ఇద్దరు విష్ణు భక్తులు చేసిన తప్పులు, నలుగురు విష్ణు భక్తులు పెట్టిన శాపం. ఇద్దరు విష్ణు భక్తులు జయ విజయ, నలుగురు బ్రహ్మ మానస పుత్రులు. అయితే నలుగురు బ్రహ్మ మానస పుత్రులు పెట్టిన శాపము జయ విజయ వీళ్ళిద్దరు పొందిన శాపము. వీళ్ళిద్దరు చేసిన తప్పులు వాళ్ళ నలుగురు పెట్టిన శాపం. దీనివల్లనే వరాహ అవతారము, నరసింహావతారము, వామన, పరశురామ, శ్రీరామ, కృష్ణాది అవతారాలు, బలరామాది అవతారాలు రావడానికి కారణం నలుగురు పెట్టిన శాపం. అంటే కేవలం నలుగురు విష్ణు భక్తులు పెట్టిన శాపము, ఇద్దరు విష్ణు భక్తులు చేసిన తప్పులు. వైష్ణవులు ఎప్పటికీ తప్పులు చెయ్యరాదు. అలాగే వైష్ణవ కోపంలో శాపాలు కూడా పెట్టరాదు. అందుకే వైష్ణవ శాపం కట్టి కుదిపేస్తుంది. అయితే ఈరోజు ఈ పుణ్యతిథి రోజు వీళ్ళ యొక్క కథల్ని చెప్పుకోవడము, వీళ్ళ యొక్క కథల్ని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కథలు వినండి, తరించండి, నలుగురికి చెప్పండి, నలుగురికి బోధించండి. ఏమో సమయం రావచ్చు, మీరు బోధించవచ్చు, నేను వినొచ్చు కూడా. అందరూ ఆ నారాయణుడి అనుగ్రహానికి, పెరుమాళకు అనుగ్రహాన్ని పొందుతాము. జై శ్రీమన్నారాయణ.